మానవుడే మాధవుడవుతాడు. హ్మ్. ఒకసారి శిష్యుడు, అమ్మా! సహజ స్థితిలోని మనిషికి, భగవంతునికి తేడా ఏమిటని అడిగాడు. మనిషే దేవుడవుతాడు అన్నారు మాతృదేవి. సాధనలు అనుష్ఠించాలి. మనిషి తనను దైవస్థితికి ఉద్ధరించుకోవడమే భగవనుభూతి అన్నది. మాతృదేవి ఉవాచ. కానీ మనిషే దేవుడవుతాడు, నేను దివ్యత పరిపూర్ణిని అనే చిలక పలుకులతో ఏమీ జరగదు. మాతృదేవి సంభాషణ కొనసాగించింది. అందుకోసం సాధనలు అనుష్ఠించాలి. సాధనానుష్ఠాలతో సకలం సిద్ధిస్తుంది అన్నారు మాతృదేవి. మాతృదేవి ప్రధానంగా 2 కోవల సాధనలను సూచించేవారు. ఒకటి జపధ్యానోదులు, 2 సేవ, సాధన. జపధ్యానాదులు. సాధన జీవితంలో మాతృదేవి జపధ్యానాలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ఉదయం, సాయంత్రం, సంధ్యా సమయాలలో, నిర్దిష్ట సమయాలలో ఇష్టదైవం ముందు కూర్చొని శక్తి మేరకు ఆరాధించాలి. జపం చేయాలి. అంటే గురువు ప్రసాదించిన మంత్రాన్ని భక్తి ప్రవృత్తులతో పదే పదే ఉచ్చరించాలి. జపానికి మాతృదేవి అగ్రతాంబూలం ఇచ్చేవారు. ప్రచండ వాయువు మేఘ సమూహాలను చిన్నాభిన్నం చేసేట్లు పావన భగవన్నామము మనోమాలిన్యాలను తొలగించి వేస్తుంది. జపం ఒక సాధన. మనం ప్రయత్నించి అభ్యసించాలి. ధ్యానం ఒక స్థితి. జపం ద్వారానో ఇతర మార్గాల మూలంగానో మనసు పావనమైనప్పుడు భగవంతుని కృపతో దానంతట అదే సిద్ధించే స్థితి. అంత సులభంగా ఈ స్థితి అందరికీ చేకూరదు. అందుకే మాతృదేవి ఇలా అనేవారు. ధ్యానానికి యుక్తమైన మనోస్థితి లభిస్తే మంచిది. కానీ ధ్యానం కోసం ఎన్నడూ మనసును నిర్బంధ పెట్టకు. నిజానికి ధ్యానం సహజంగా చేకూరవలసిన స్థితి. ధ్యానం కుదరకపోతే జపం చెయ్యి. రోజు 15,000, 20,000 జపం చేస్తే తప్పక మనసు ఏకాగ్రతమవుతుంది. ఇది నా జీవితానుభవం అన్నారు శారదమ్మ. అది ఏంటంటే సాధనలు ఎట్లా అనుష్ఠించాలో చెప్పారమ్మ. అతడికి మాతృదేవి చెప్పారనమాట. అమ్మ సహజస్థితిలోనే మనిషికి భగవంతుడికి తేడా అంత ఏంటని అడిగింది. అంటే మాతృదేవి చెప్పింది అనమాట. మాతృదేవి ఏమని చెప్పింది, మనిషే దేవుడు అవుతాడని. మనిషి అసలు మనిషి దేవుడు, మనిషి అంటేనే దేవుడు. ఆ దేవుడు ఆ దైవత్వం ప్రతి మనిషిలోనూ ఉందనే కదా చెప్తుంది. అందుకని ఎట్లా సాధన పట్టి అనుష్ఠించాలి. ఊరికి నేను దేవుడు అని తెలితే లాభం లేదు. మనిషి తెలుసుకోవాలి. తన దైవస్థితికి ఉద్ధరించుకోవడమే అనుభూతి కారణం. మాతృదేవి చెప్పిందంట, ఏమని చెప్పింది, మనిషి దేవుడు అవుతాడు ఎప్పుడు, నేను దివ్యత్వ సంపూర్ణ పరిపూర్ణ అనేటువంటి చురుకపులతో ఏమీ జరగదు. అది నేనే దివ్యుడిని, నేనే దేవుడిని అని చెప్పి నువ్వు అనుకుంటే అవ్వవు. కానీ అనుకోవాలి. మనం ఏమనుకోవాలంటే మాతృదేవి అందుకని ఏమని చెప్పిందంటే, మనిషి దేవుడు అవడానికి సాధన అనుష్ఠించాలి. సాధన అనుష్ఠానంలో చాలా సకలం సిద్ధిస్తుంది. సాధన అంటే ధ్యానమేనండి. మాతృదేవి ప్రధానంగా 2 కోలు సాధించాలని సూచించేవాళ్ళు అనమాట. ఎందుకంటే ధ్యానం అందరికీ రాదు, కుదరదు. అందుకని ఆమె జపం చేయమనేవాళ్ళట. అంటే జప ధ్యానాలు సాధన జీవితంలో మాతృదేవి ఒక అన్యదాలు ఏమనేదంటే ప్రాధాన్యం ఇచ్చేవారు. జపానికి ఎక్కువ ఉంచేవారు. ఎందుకంటే అందరికీ ధ్యానం రాదు. ధ్యానం కూర్చోగానే మనసు ఏమి నిలకడైపోదు. అందుకని ఉదయం సాయంత్రం కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్దిష్ట సమయాల్లో ఆ దైవం ముందు కూర్చుని తన శక్తి మేరకు జపం చేయాలి. ఆ భగవన్నామం చెప్పుకోండి. ఆ భగవన్నామం చెప్పుకో మనసు స్థిరమవుతుంది. ఆ మనసు స్థిరమైతే అప్పుడు మీరు ధ్యానం చేసుకోవచ్చు అని కూడా చెప్పేవారట. భగవన్నామే ఈ మహన్నామం చెప్తుంటే, ఎందుకంటే ధ్యానం రాదు అప్పుడు, భగవన్నామం చెప్తుంటే మన మనలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా పోతాయి. ఎప్పుడైతే మన మనలోని మలినాలు పోతాయో ఇక వెంటనే మనకు ఒక ధ్యానం కుదురుతున్నప్పుడు. ధ్యానం అనేది ఒక స్థితి. జపధ్యానాలతో ఇతర మార్గాలకు మూలంగానో మనసు పావనం, ఏదో ఒక జపం చేయటం, పూజ చేయటం, ఇవన్నీ చేయడం వల్ల మనసు ఒక రకంగా పావనం అవుతుంది. అప్పుడు ఈ భగవంతుని కృపతో తామంతా అది ఒక స్థితికి వస్తుంది. ధ్యానం సులభంగా ఈ స్థితి అందుకే చేశారు. అందుకే మాతృదేవి అలా అడిగేవారంట, ధ్యానానికి యుక్తమైనటువంటి మహాస్థితి లభిస్తే మంచిదే. ధ్యానం కోసం ఎప్పుడు మనసును నిర్బంధం పెట్టుకోబాకండి. అందుకని నీ మనసు ఏమో వద్దు, లేచిపో అంటది. లేదు నేను ధ్యానం వాళ్ళు చెప్పారు, నేను కూర్చో అలా అంటే ధ్యానం కుదరదు. నేను కూర్చోవాలి, నాకు ధ్యానం రావాలి, నాకు ఆధ్యాత్మిక స్థితి కావాలి అని నేను కూర్చోవాలి అనుకోవాలి. కానీ నీ మనసుని
నువ్వు ఖచ్చితంగా చెప్పుకోవాలి మనసుకి. మనసు ఏం చెబుతుంటే లే లే ఇంకెందుకు, అక్కడ టీవీ నడుస్తుంది ఇల్లు, అక్కడ ఎవరో వచ్చారు చూడు అని చెప్తా ఉంటది. కానీ నువ్వేమో ఖచ్చితంగా లేదు నేను ధ్యానం చేసుకోవాలి, ధ్యానానికి మించింది లేదు అని అనుకుంటే ఉంటుంది, లేదంటే లేచి వెళ్ళిపోతావు. అందుకని అట్లా చేయకూడదని చెప్పి చాలా రోజులు మీరు జపం చేయండి. వేలకు వేలు జపం చేస్తే ఉంటే అప్పుడు మనసు స్థితమయ్యి ఏకాగ్రత వస్తుంది, అప్పుడు ధ్యానం కూర్చోవచ్చు అని చెప్పారట. కొన్ని నిబంధనలు. ఇవి కాకుండా శిష్యుల మనోపరిపక్వత, స్వభావాదులకు అనుగుణంగా పూజ, ప్రాణాయామం, ఏకాంతవాసం, శరణాగతి లాంటి పలు మార్గాలను మాతృదేవి చూపించారు. వీటి వివరాలన్నింటినీ శ్రీ శారదాదేవి వచనామృతం పుస్తకంలో చూడవచ్చు. కానీ అనుష్ఠించే సాధన ఏదైనా కొన్ని ముఖ్యమైన నిజాలను మన జ్ఞాపకంలో ఉంచుకోవడం తప్పదు. మాతృదేవి వచించిన నిబంధనల్లో కొన్ని: 1. సాధన ఏ ప్రయోజనార్థం చేస్తున్నామో స్పష్టంగా గ్రహించుకోవాలి. ఏమీ తెలియకుండానే కొందరు మంత్రదీక్ష పుచ్చుకుంటారు. తెలిసి పుచ్చుకున్న వారిలో సైతం క్రమేణా లక్ష్యం పల్చబడిపోతుంది. తర్వాత అది జపమైనా సరే, ధ్యానమైనా సరే కేవలం యాంత్రికంగా జరుగుతుంది. భగవంతుణ్ణి పొందడం లక్ష్యం. ఆయన మనతోనే ఉంటాడనే విశ్వాసం, ఈ 2 సదా మనకు ఉండకుంటే సాధనలో విజయం సిద్ధించదు. మాతృదేవి ఇలా అనేవారు: "భగవంతుడు నా సొంతమనే విశ్వాసం ఎందరికి ఉంది? ఈ సాధన, ఈ ఆ ఆ సాధన అంటూ గత్యంతరం లేదనే భావనతోనే అనుష్ఠిస్తారు. ఎందరు భగవంతునికే అన్వేషిస్తారు. కాబట్టి ప్రథమంగా సాధనలో విశ్వాసము, స్పష్టత ఉండాలి." ఏంటంటే కొన్ని నిబంధనలు పెట్టారు అమ్మ. ఏమని శిష్టు మనోపరిస్థితి బాగా ఉండాలి, చాలా పలు మార్గాలు మాతృదేవి చూపించారు. ఎందుకంటే అవన్నీ ఆ వివరాలన్నీ కూడా తన సాదా రాసినట్టు వచనామృతం పుస్తకంలో ఉన్నాయట. కానీ అనుష్ఠించే సాధన మాత్రం ఏదైనా కొన్ని ముఖ్య విషయాలు జ్ఞాపకాలు ఉంచుకోవడం మంచిది కనుక కొన్ని పెట్టారు ఇక్కడ. ఒకటి ఏంటంటే సాధన ఏ ప్రయోగం చేస్తున్నామో, అసలు దేనికి సాధన చేస్తున్నామో స్పష్టంగా గ్రహించుకోవాలి మన లోపల. ఏమీ తెలియకుండా కొందరు మంత్రదీక్ష అడుగుతారు. తెలిసిపుచ్చుకున్న వాటిలో సైతం క్రమేణ లక్ష్యం మరి ఏదో నేను మంత్రదీక్ష తీసుకోవాలనుకుంటారు. ఆ మంత్రదీక్ష ఎందుకు తీసుకుంటున్నారు, దానివల్ల లాభం ఏంటో, అది ఏం చేయాలో అనేది అర్థం కాదు. తీసుకున్నావా, వాడు తీసుకున్నాడు, నేను తీసుకుంటాను అంతే. అలా లాభం లేదని చెప్తారు. తర్వాత అది జపమైనా సరే, ధ్యానమైనా సరే కేవలం యాంత్రికంగా జరిగిపోతుంది. అది ఏదో మిషన్ ఆన్ చేసి ఆఫ్ చేసినట్టు అయిపోతుంది. అది మనస్ఫూర్తిగా రాదనమాట. అది భగవంతుని పొందడం అనేది ఒక లక్ష్యం. నేను దీని ద్వారా నేను భగవంతుని పొందుతాను అని అనుకోవాలి. ఆయన మనలోనే ఉన్నాడు, మనలోకి ఉంటాడు కనుక ఆ విశ్వాసం ఉండాలి. భగవంతుడు నాలో ఉన్నాడు, నేను ఆయన కనుక్కోవాలి. ఈ 2 సదా మనకు ఉండకుంటే ఏం లాభం లేదు. భగవంతుడు నాలో ఉన్నాడు, నేను ఆ భగవంతుడు చూసుకుంటాను అని లేకపోతే ఎంత సాధన చేసినా ఏం లాభం లేదు. మాతృదేవి ఇలా అనేవాళ్ళంట, అరే భగవంతుడు నా సొంతం అనేది అది భగవంతుడు ఎక్కడో ఉన్నాడు కాదు, భగవంతుడు నా సొంతమే భగవంతుడు, నాలోనే భగవంతున్నాడు, నేనే భగవంతుడు అసలు నా సొంతం అని కనుక ఎప్పుడు ఎంతమందికి విశ్వాసం ఉంటుందో అట్లాంటి వాళ్ళకి మాత్రం తప్పకుండా సాధన అంటూ గతి భావంతోనే వాళ్ళు అనుష్ఠిస్తారు. ఎందరూ భగవంతుడికి అన్వేషిస్తారు అసలు. కాబట్టి ప్రప్రథంగా సాధనలో విశ్వాసం స్పృహ ఉండాలి ఖచ్చితంగా. ఏందమ్మా రెండోది, ఆ విధంగా లక్ష్యం మన కళ్ళెదుట మెదులుతూ ఉండాలంటే సక్రమమైన అభ్యాసము, స్వీయ విచారణ అవసరం. నీ కర్తవ్యాలను నిర్వర్తించే తీరాలి. వాటిని త్రోసిపుచ్చరాదు. కానీ ప్రార్థన, జపధ్యానాలు అత్యంత ఆవశ్యకాలు. ఉదయం సాయంత్రాల్లోనైనా వీటిని అనుష్ఠించాలి. సక్రమమైన అభ్యాసం పడవకు చుక్కాని లాంటిది. సాయంత్రం సాధనలకే కూర్చునేటప్పుడు ముందుగా ఆ రోజు చేసిన మంచి చెడు పనులను జ్ఞాపకం చేసుకోవాలి. పిదప ఆనాటి మనోస్థితిని మొదటి రోజు మనోస్థితితో పోల్చి చూసుకోవాలి. ఆ తర్వాత జపం ప్రారంభించాలి. స్వీయ విచారణ అవసరమని మానసిక శాస్త్రవేత్తల శాస్త్రీయ అభిప్రాయం బలపడడానికి ఎంతోమంది మాతృదేవి ఈ అంశాన్ని సరళ రీతిలో స్పష్టంగా వక్కాణించి ఉండటం గమనార్హం. ఈ విధంగా రెండోసారి చెప్పారంటే లక్ష్యం మన కళ్ళ ముందు ఎదురుకుండా కనపడతానే ఉంటే కూడా మనం అది పట్టించుకోం. అందుకని స్వీయ విచారణ ఉండాలి మనకి. నేను నా కర్తవ్యం ఏంటి, నేనేం చేస్తున్నాను, నేనేం తప్పులు చేశాను, ఏం తప్పులు చేయకూడదు అని చెప్పేసి ముందు ప్రతిరోజు మనం అనుకోవాలట. ప్రార్థన జపాల ద్వారా అనుకోవాలి, మనం రోజు అనుకోవాలి. ఉదయం సాయంత్రంలో చెప్పుకుంటూ ఉండాలట. అయితే తప్పులు ఏమని చేస్తే మనం మళ్ళీ ఇంకోసారి చేయకూడదు అని మంచివి చేసుకోవాలి.
అనేసి ఎప్పుడైతే ఈ సక్రమైన ఆలోచన ఉంటుందో అదే మన పడవకి చుక్కాని వంటిది. అంటే పడవలో వెళ్తున్న కూడా చుక్కాని సరిగ్గా లేకపోతే పడవ మునిగిపోద్ది. అందుకని మంచి ఆలోచన ఉంటే ఏ పడవ మునగదు అని చెప్పడానికి. అలాగే మన ధ్యానం కూడా అలాగే అవుతుంది. సాయంత్రం సాధనకై వచ్చి కూర్చునేటప్పుడు ముందుగా ఆ రోజు చేసినట్టు మంచి పనులు చెడు పనులు అన్ని గుర్తు చేసుకోవాలి. మంచి చేస్తే ఒకే శభాష్ అనుకోవచ్చు, చెడు చేస్తే రేపు మళ్ళీ చేయకూడదని, ఆనాటి మనస్థితిని బట్టి అలా చేశామే మళ్ళీ చేయకూడదు అలాగే అని చెప్పేసి అనుకోవాలి. ఆ తర్వాత జపం ప్రారంభించాలి. శివవిచారణ అవసరం. అంటే మన లోపల మనం చెప్పుకోవాలి, నేను ఏం తప్పులు చేశానని చెప్పుకోవడం అని చాలా అవసరం అని చెప్పి ఈ మానసిక శాస్త్రవేత్తలు కూడా చెప్పారట. వాళ్ళ అభిప్రాయం కూడా అదే అని చెప్పారట. ఎంతోమంది మాట దిగి అంశాన్ని సరళ రీతిలో స్పష్టం చేశారట. 3. మనము అనుష్ఠించే సాధన ఏదైనా అది మనకు వాస్తవమైనదిగా ఉండాలనేది మాతృదేవి ముఖ్యంగా సూచించేవారు. సాధన సమయంలో మనం ఆరాధించే లేదా ధ్యానించే ఇష్టదైవం కేవలము విగ్రహమనో, చిత్రపటమనో భావించరాదు. వాటిలో వాస్తవంగానే మన ఇష్టదైవం వెలిసి ఉండడం మనకు స్ఫురించాలి. సజీవ దైవానికే ప్రార్థన, ఆరాధన, జపధ్యానాలన్నీ చేస్తున్నామనే విశ్వసించాలి. భగవంతుడు మనకు పరమ ఆప్తుడు, మన సొంతం. అదే మనిషికి భగవంతునికి మధ్యనున్న నిరంతర బాంధవ్యం. ఈ బాంధవ్యం ఎంత ప్రగాఢమవుతుందో భగవంతుడు అంత సన్నిహితుడు అవుతాడనేవారు మాతృదేవి. అది అనేవారు అమ్మాయి ఎవరు, మనం అనుష్ఠించే సాధన ఏదైనా పర్వాలేదు. అంటే నువ్వు జపం చెయ్యి, పూజ చెయ్యి, ధ్యానం చెయ్యి, ఏదైనా పర్వాలేదు. కానీ ఎలా ఉండాలంటే అది ముఖ్యంగా అనేది అమ్మ చెప్పింది ఏంటంటే, సాధన సమయంలో మనం ఆరాధించే లేదా ధ్యానించే ఇష్టమైనది మన లోపల ఏదో మనసులో ఉంటుంది కదా, కృష్ణుడో రాముడో అల్లానో జీసస్ ఉంటుంది కదా, అది కేవలం విగ్రహం అనుకోబాకండి, చిత్రపటం అని అనుకోబాకండి. ఆ ఫోటో పెట్టుకున్నానులే నేను ఈ ఫోటోలో అని ఫోటో అనుకోకండి. దాని వాస్తవంగా ఎస్ కృష్ణ ఎదురుకుండా ఉన్నాడు, రాముడు నా ఎదురుకుండా ఉన్నాడు, జీసస్ నా ఎదురుకుండా ఉన్నాడు అనుకుని చేయాలి. కానీ అదేదో ఫోటో పెట్టుకున్నా ఆ ఫోటో ఇటు అంటారు కొంతమంది. ఆ ఫోటో అనకూడదు. దానిలో మునిగిపోవాలి మనం. వాస్తవమైనటువంటి ఇష్టదైవం మనకున్నాడు, మన పక్కనే ఉన్నాడు, అది సజీవ దైవం అనుకోవాలి. అప్పుడే నీకు చేసేటువంటి ఆరాధన కానీ జపదానాలని కూడా నీకు ఖచ్చితంగా భగవంతుడికి వెళ్తాయి. భగవంతుడు వింటాడు అనే మన నమ్మకం ఉండాలి. భగవంతుడు మనకి పరమాప్తుడు అనుకోవాలి. ఎందుకంటే నేను ఏదడిగితే ఇస్తాడు, మనం ఏదైనా అడిగితే ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? మరి మనకు ఆప్తుడు కనుక, మనం ఎల్లవేళ ఆయన కోరుకుంటున్నాం కనుక. మనం పటం అనుకోవట్లేదు, మన భగవంతుడు ఉన్నాడు అక్కడ, భగవంతుడే నా భగవంతుడు అనుకుంటున్నాం. ఇది మన సొంతం. భగవంతుడికి మధ్యన ఉన్న నిరంతర బాంధవ్యం, ఈ బాంధవ్యం ఎంత ప్రగాఢమవుతుందో భగవంతుడు అంత సన్నిహితుడు అవుతాడు అనేవారు మాతృదేవి. అంటే మనం ఎంత సన్నిహితంగా ఉంటే అంత సన్నిహితంగా భగవంతుడు మనతో ఉంటాడట. 4. ఇక ప్రారబ్ధ కర్మ. దీనిని ఎవరూ తప్పించుకోలేరు. ఆధ్యాత్మిక జీవితంలో అడుగడుగున అనుభూతి కలగాలని మనం ఆశిస్తాం. ఆశించడంలో తప్పు లేదు. కానీ ప్రారబ్ధ కర్మను ఏం చేయాలి? దానిని అనుభవించేది ఎవరు? ప్రారబ్ధ కర్మ మాత్రమే కాదు, ఈ జన్మలో కూడా సాధనమైన ఉన్నత ఆధ్యాత్మిక జీవితంలోకి రాకమునిపే మనలో అనేకులు జీవితాలు కూడా అంతంత మాత్రమే. అందువల్ల సాధకుడు వీటినన్నింటినీ గుర్తించడం ఎంతో అవసరం. ప్రారబ్ధ కర్మ తొలగిపోయిన తదనంతరమే మనం అనుష్ఠించే జపధ్యాన ప్రార్థనాదులు ఆధ్యాత్మిక అనుభూతులను ఇవ్వనారంభిస్తాయి. కానీ ఒక విషయం, నిజానికి సాధనలు అనుష్ఠించే వారి జీవితంలో ప్రారబ్ధ కర్మ ఉధృతం తగ్గిపోతుంది. దీనినే మాతృదేవి ఇలా వివరించారు. ప్రతి ఒక్కరూ ప్రారబ్ధ కర్మను అనుభవించే తీరాలి. ఎవరూ దానిని ఉధృతం తప్పించుకోలేరు. కానీ జపం దాని ఉధృతను అడ్డుకుంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రారబ్ధ కర్మానుసారం తన కాలును కోల్పోవలసి ఉంటుంటే అతడి కాలు ఒక ముళ్ళు అయినా గుచ్చుకొని తీరుతుంది అన్నారు మా. అది గొప్ప విషయం. ప్రారంభ కర్మ దీన్ని ఎవరు తప్పించుకోరు. మనకి కర్మలు 3 ఉంటాయి కదా, సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఆగామ కర్మ అని 3 కర్మలు ఉంటాయి. ఇది ప్రారంభ కర్మ. దీన్ని కూడా యాక్చువల్గా ఎవ్వరు తప్పించుకోలేదు. ఎందుకంటే మన కర్మ చేస్తేనే ఇది వస్తుంది. కానీ ఈ ఆధ్యాత్మిక జీవులు ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ప్రతిరోజు ధ్యానము, జపము, పూజలు ఇవా చేసామనుకోండి, అది మనం తప్పించుకోవచ్చట. ఆ ప్రారంభ కర్మ మనం తప్పించుకోవచ్చు. మన తప్పకుండా మనం ఆచరించాలి. కానీ తగ్గించుకోవచ్చు, ఉద్యోగం తగ్గించుకోవచ్చు అనమాట. ఎలా? ఆధ్యాత్మిక సాధన ఉన్నదానికి దానికి రాకమునిపోయి అనేకులు చాలా మంది జీవితాల్లో అంత మాత్రమే. అందువల్ల సాధకుడు వీటన్నిటి గుర్తించాలి. ప్రారంభ కర్మ తొలగిపోయిన తర్వాత తంత్రమే తను అనుసరించే ప్రార్థనాల వలన ఆధ్యాత్మిక అనుభూతులు వస్తాయి. ఎప్పుడైతే ప్రతిరోజు మనం ధ్యానం చేస్తున్నామో
ఆ ధ్యానం చేసేటప్పుడు మనం జపం చేసినా, ధ్యానం చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా ఇవన్నీ కూడా ఆధ్యాత్మ అనుభూతులే. ఈ ఆధ్యాత్మ అనుభూతిలో జ్ఞానం వస్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నిజానికి సాధనగా అనుష్ఠించే వారి జీవితంలో ప్రారంభకరమైన ఉద్ధృతం తగ్గిపోతుంది. ఎలా తగ్గిపోతుంది అని అంటున్నారంటే, దీనికి మాతృదేవి చెప్తున్నారు, ప్రతి ఒక్కరూ ప్రారంభకరంగా అనుభవించి తేవాల్సింది. ఎలాగా, ఎవరికైనా బాగా కాలు కొట్టుకోవాలని ఉందనుకోండి, ప్రారంభకరంలో ఏదో ముళ్ళు కూర్చుకుంటుంది, అయిపోతుంది అంతే. చూసారా, ఆ విధంగా మన ప్రారంభకరం తగ్గిపోతుందని చెప్తున్నారు అన్నమాట. 5వది కాలం. ఇది మాతృదేవి తెలిపే మరో ముఖ్యమైన అభిప్రాయం. ప్రార్థన ఫలించేదాకా ఓర్పుతో వేచి ఉండాలి. అంతవరకు ఎదురయ్యే పరీక్షలను ప్రశాంతంగా భరించాలి. ఇవి ఆధ్యాత్మిక జీవిత ప్రాథమిక నియమాలు. దీనిలో విజయవంతుడైన వ్యక్తే భగవానుభూతి పొందుతాడు. మనం పరీక్షల్లో కొట్టుమిట్టాడము, కష్టాలు అనుభవించటము భగవంతునికి ఇష్టమని మనం అర్థం చేసుకోరాదు. మన హృదయాంతరాలలో ఎన్నో కోర్కెలు, ఉద్వేగాలు పరిభ్రమిస్తూ మనలను సతమతపరుస్తున్నాయి. వాటి కించిత్తు పరిమాణం సైతం మనకు అవగతం కాదు. నిజం చెప్పాలంటే ఆధ్యాత్మిక జీవితం పట్ల మనకు ఎప్పుడైనా అభిరుచి జనిస్తుందో అప్పుడే భగవంతుని కృపాశక్తి మనలో పనిచేయడం ప్రారంభిస్తుంది. కానీ మనసును కుదుటపరిచి ఆధ్యాత్మికానుభూతికి సంసిద్ధం పరచడం అంత తేలికైన విషయం కాదు. కనుక ఓర్పు వహించి వేచి ఉండడం ఎంతో అవసరం. భగవదనుభూతిని అనుగ్రహించమని కోరిన శిష్యునికి మాతృదేవి ఇలా చెప్పారు: నాయనా, మనోస్థైర్యాన్ని కోల్పోకుండా ప్రార్థనను ఆలంబన చేసుకో. సముచిత తరుణంలో అంతా సిద్ధిస్తుంది. ప్రాచీన ఋషులు, మునులు యుగాల పర్యంతం కఠోర తపస్సులు చేశారు. కానీ మెరుపు మెరిసే లోపుగానే నీకు భగవత్ సాక్షాత్కారం కలగాలి, అంతే కదా. ఈ జన్మలో కాకుంటే రాబోయే జన్మలో, అది కాకపోతే ఆ తరువాతి జన్మలో భగవదనుభూతి సాధ్యమైన విషయమా అని శిష్యుడు వెళ్ళిపోయిన తరువాత సంసారంలో కూరుకుపోయి ఉన్నాడు. నా దగ్గరకొచ్చి భగవత్ సాక్షాత్కారం కావాలి అంటున్నాడు. సుదీర్ఘకాలం తపస్సు చేసిన ఋషిపుంగువులకే భగవత్ సాక్షాత్కారం లభించలేదు. ఈ రోజుల్లో వీళ్ళ జపతపాదులు ఏవీ అనుష్ఠించరు. కానీ భగవంతుని తక్షణమే దర్శించాలి. ఇటువంటి వారికి నేను సాయం చేయలేనని మాతృదేవి వ్యాఖ్యానించారు. ఓకే, కాలంలో చెప్తున్నారు. మాతృదేవి తెలిసేసిన మరో ముఖ్యమైనటువంటి అభిప్రాయం ఏంటంటే, ప్రార్థన ఫలించేదాకా ఓర్పుతో వేచి ఉండాలి. ఇప్పుడు కొంతసేపు 2 రోజులు చేసి 3 రోజులు చేసి నేను ప్రార్థన చేశాను, నాకేం రాలేదు అంటే లాభం లేదు. మన ప్రార్థన ఫలించేదాకా ఇంకా చేయాలి, కర్మ ఉంది కదా. అందుకని చేస్తూ ఉంటే ఒక రోజున వస్తుంది. అందుకని నేను 4 రోజులు చేశాను, 5 రోజులు చేశాను, 10 రోజులు చేశాను, ఇంకా రాలేదు అనుకోకూడదు. అలా అనుకోండి. అందుకు ఎదురయ్యే పరీక్షలు ప్రశాంతంగా భరించాలి. ఓకే, నాకు ఇంకా రాలేదంటే నాలోనే ఏదో తప్పు ఉంది, నేను ఇంకా చేయాలి, ఇంకా పూజ చేయాలి, ఇంకా పూజ చేయాలి, ఇంకా జపం చేయాలి, ఇంకా ధ్యానం చేయాలి అనుకోవాలి. ఇది ఆధ్యాత్మిక పదముగా నియమాలు. దీనిలో ఎవరికైనా అంతే. విజయవంతుడైతే వ్యక్తి భగవద్ అనుభూతి పొందుతాడు. న్యాయంగా దాంట్లో చేయవలసినంత నువ్వు చేస్తే భగవద్ అనుభూతి ఖచ్చితంగా దొరుకుతుంది. కొంతమందికి లేట్ అవుతుంది. దాని గురించి మనం ఈ పరీక్షలు ఓడిపోయాం అనుకోకూడదు. ఖచ్చితంగా కష్టాలు అనిపించడం భగవంతుని ఇష్టమని మనం అర్థం చేసుకోవాలి. అయ్యో, నేను కష్టాలను చూస్తాను, భగవంతుడు చూస్తున్నాడా అని అంటారు కొంతమంది. భగవంతుడు నేనేం పాపం చేశాను, భగవంతుడు నా కష్టాలు చూస్తున్నాడు, నా కష్టాలు పెట్టాడు అంటే. భగవంతుడు ఎప్పుడు కష్టాలు పెట్టండి, మనకి మన లోపల భావాలు బట్టి మన కష్టాలు దొరుకుతాయి అని మనం అర్థం చేసుకుని, మన హృదయాంతరాల్లో ఎన్నో కోరికలు ఎన్నో ఉద్వేగాలు భరిస్తూ సతమతం అవుతూ ఉంటాం మనం. కానీ వాటిని కొంచెం కూడా మనం అవగతం చేసుకోలేము. నిజం చెప్పాలంటే ఆధ్యాత్మికత అనేది జీవితం పట్ల మనకి ఎప్పుడైతే అభిరుచి అనిపిస్తుందో, అంటే నేను ఆధ్యాత్మికంగా ఉండాలి, నేను ఆత్మజ్ఞానం ఉండాలి, నేను ఆత్మలో నేను రమించాలి, నేను ఆత్మజ్ఞానం చేసుకోవాలి, ధ్యానంలో ఉండాలి అని ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నీకు భగవంతుడు కృపాశక్తి వస్తుంది. అది దానికోసం తప్పించాలి మనం అందరం కూడా అని ఆయన మనోస్థైర్యాన్ని కోల్పోద్దు. దానికోసం అయ్యో నాకు ఇంత రోజు ఇంకా రాలేదు అనుకోకూడదు. ఎప్పుడు కూడా తరుణంలో వస్తుంది. నీకు ఇంకా జరగలేదంటే ఇంకా చేయాలి నువ్వు అని అర్థం. అట్లాగే ప్రాచీనంలో కూడా మునులు ఋషులు కూడా యుగాల పర్యంతం చేసేవారు, కఠోర తపస్సు చేసేవారు. ఒంటి మీద బట్ట లేకుండా, చలి అనుకోకుండా, వాన అనుకోకుండా, తిండి లేకుండా ఎంతో కఠోర తపస్సు చేసేవారు. కానీ ఒక్కసారి ఎంతసేపు చేసినాక ఒక్క మెరుపు మెరిసేలోగానే వాళ్ళకి భగవత్ సాక్షాత్కారం అయ్యేదట. అంతే కదా. మరి ఈ జన్మలో కాకుండా రాబోయే జన్మలో వస్తుంది. ఇది ఎక్కడ పోదండి. ఇప్పుడు మనం ధ్యానం చేస్తాం అనుకోండి, ధ్యానం చేస్తే మన ప్రాణం అయిపోయినా కూడా ఈ ధ్యాన స్థితి వల్ల ఉంటుందట, కంటిన్యూ అవుతుంది తర్వాత జన్మ కూడా. ఏం వేస్ట్ కాదు. అది కాబట్టి తర్వాత జన్మలో భగవదనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది. అందుకని కొంతమందికి తొందరగా వచ్చేస్తుంది భగవద్గీత అంటే, అది భగవద్ అనుభూతి తొందరగా వస్తుంది. అట్టగా శిష్యుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా సంసారంలో కూరుకుపోయి ఉన్నాను, నా దగ్గరకు వచ్చి
నా దగ్గరికి వచ్చి భగవత్ సాక్షాత్ కావాలంటున్నారు. కానీ నా భగవత్ సాక్షాత్ కావాలి 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 అంటే ఎవరు తెచ్చిస్తారు? ఎవరు తెచ్చి ఎవరి సాధన వాళ్ళకి. సుదీర్ఘకాలం చాలా కాలం మనం తపస్సు చేసి 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 నీ స్థితిని బట్టి, నీ మనసులో ఆలోచనలు బట్టి నీకు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. అందుకని ఎంతో మంది ఋషిపంగులకే భగవత్ సాక్షాత్కారం లభించలేదు. మనకి ఈ రోజుల్లో వీళ్ళు జపతపాలు ఏమీ అనుష్ఠించిన వాళ్ళు, కానీ భగవంతుని తక్షణమే దర్శించాలి. ఇటువంటి వారికి నేను ఏం సాయం చేయలేను. నేనేం చేయను, నాకు భగవత్ సాక్షాత్కారం కావాలి, మీరు ఇప్పించండి అంటే నేనేం చేయలేను. నేను ధ్యానం చేయను, నేను జపం చేయను, నేను పూజ చేయను, కానీ నాకు భగవత్ సాక్షాత్కారం కావాలి అని అడుగుతారంట వచ్చి. మరి అప్పుడు ఏం చేస్తున్నారండి వాళ్ళకి? నేనేం చేయలేను, మాకు సాయం చేయలేని చెప్పేవారట. 5. ఎన్నో నియమనిష్టలను గూర్చి ఏకరువు పెట్టవచ్చు. కానీ వీటన్నిటిని పక్కన ఉంచితే మనిషికి భగవనుభూతిని కలిగించేది ఒకటి ఉంది. అదే భగవంతుని కృప. అది మాత్రం దక్కితే ఏది ఎప్పుడైనా జరగవచ్చు. ఈ సత్యాన్ని వ్యక్తం చేయడం మాతృదేవి విస్మరించరు. అవసరమైనది భగవంతుని కృపా కటాక్షం మాత్రమే. అందుకోసమే ప్రార్థించాలి. ప్రారబ్ధ కర్మానుసారమే ప్రాణులు ప్రవర్తిస్తాయి, దుఃఖాలు అనుభవిస్తాయి. కానీ భగవంతుడు సంకల్పిస్తే ప్రారబ్ధ కర్మ అనుభవించిన కాల వ్యవధిని తగ్గించి సత్వరమే అనుభూతిని అనుగ్రహించగలడు అని వచించేవారు మాతృదేవి. అది ఎన్నో నియమ నిష్టాల గురించి పెట్టచ్చు. నియమాలు ఇప్పుడు భగవంతు సాక్షాత్కారం కావడానికంటే చిన్న ఉన్నాయి మార్గాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఏ మార్గం ఉన్నా కానీ నీకు దృష్టి ఉండాలి కదా. భగవంతుడి మీద దృష్టి ఉండాలి. ముందు భగవద్గీత కావాలంటే ఆ దృష్టి ఉండి అప్పుడు ఒక చక్కటి ధ్యాన స్థితి నీకు ఉంటే, నాకు భగవంతుడు ఉన్నాడు నా లోపల, నాకు తప్పకుండా జరుగుతుంది అని ఎట్లా మనం పాజిటివ్ గా మనం అనుకోవాలి. అలా ఉంటే అది భగవంతుడి కృప. నాకేమో సత్యంలే, నేనేం చేశానులే అనుకుంటే రాదు, ఎప్పటికీ రాదు. అది మాత్రం దక్కితే ఏది ఎప్పుడైనా జరగవచ్చు అని ఈ సత్యాన్ని వ్యక్తం చేయడం మాత్రం విస్మరించిన మనిషి చెప్పేది అమ్మ ఖచ్చితంగా చెప్పేది. అవసరమైంది భగవంతుడి కృపాకటాక్షం మాత్రమే. నీకు ఎప్పుడైతే నువ్వు చేసిన కర్మలకి, నువ్వు చేసిన ధ్యానానికి భగవంతుడు ఎప్పుడు కరుణ వహిస్తాడో అప్పుడే నీకు సాక్షాత్కారం అవుతుంది. నీకు అవ్వలేదు అంటే నేను ఇంకా చేయాలన్నమాట. అందుకోసం నువ్వు ప్రార్థించాలి, అందుకోసం నువ్వు జపం చేయాలి, అందుకోసం ధ్యానం చేయాలి. ప్రారంభ కర్మానుసారమే ప్రాణులు ప్రవర్తిస్తాయి. నీ కర్మలు బట్టి నువ్వు వస్తాయి, కానీ దుఃఖాలు అనుభవిస్తారు. కానీ ఆ భగవంతుడు సంకల్పిస్తే ఈ ప్రారంభ కర్మ అనేది అనుభవించాల్సిన కాల వ్యవధిని తగ్గించేసి సత్వరమే అనుభూతి గ్రహించగలరు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ధ్యానంలో ఉంటావో, ఆ ధ్యానంలో ఉంటే అనుభవించిన కర్మ కూడా చాలా తేలికైపోతుంది. ఏదో యాక్సిడెంట్ అవ్వాల్సింది వస్తే పాము గరుసు ముళ్ళు గురిసే సరిపోతుంది అన్నమాట. అంత ఇదిగా తగ్గుతున్నాక మనం ఎప్పుడు ధ్యానం చేసుకుంటే మనకి భగవంతు సాక్షాత్కారం కాదు, మన కర్మలు కూడా దగ్ధం అవుతాయి. సేవాధన కానీ ఎందరు 24 గంటల పర్యంతం జపధ్యానాలు అనుష్ఠించగలరు అని మాతృదేవిని వ్యాఖ్యానించేవారు. ఆధునిక కాల ప్రజల మనోస్థితిని, వేగిరాన్ని ఎగిరి ఉన్నవారు కదా. కనుకే సేవా సాధన మనలో పలువురు జీవితాలలో జరిగే వాటిని గురించి చెబుతూ అందరికీ పరిహారం కూడా తెలుపుతున్నారు. మొదట్లో అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. నల్లిలా తలా తోక అంతుబట్టగా గెంతులేస్తారు. తర్వాత అంతా పోతుంది. ఉన్న కాస్త ప్రశాంతతను కూడా కోల్పోయిన పనికిమాలిన ఆలోచనలతో సతమతమవుతూ ఉంటాం. అందువల్ల సదా పనిలో నిమగ్నమై ఉండడం, మనస్సును చిందరవందరపరచకుండా ఏకాగ్రం చేసి ఏదైనా పనిలో నిమగ్నులై ఉండండి. ఈ రీతిలో నిరంతరం మనస్సు పనిలో నిమగ్నమైనప్పుడు అది 2 రకాలుగా పనిచేసి మనలను భగవనుభూతి వైపుగా తోడ్కొని వెళ్తుంది అని మాతృదేవి చెప్పేవారు. ఎప్పుడూ చురుకుగా ఏదో పనిలో నిమగ్నమై ఉండాలి. పని పాట లేకుండా ఎప్పుడూ ఉండకూడదు. ఎందుకంటే సోమరితనం నానా రకాల దురాలోచనలకు మనస్సులో కల్పిస్తుంది. కనుక ఎడతెరిపి లేకుండా పనులలో నిమగ్నం అవ్వడం వలన మొదటి స్థితిలో మనస్సులో దురాలోచనలు రాకుండా అరికట్టబడతాయి. రెండవ స్థితిలో పనిచేయడం మూలంగా కర్మబంధాలను ఛేదించుకోవడం సాధ్యమవుతుంది. ఏ పని చేయని స్థితిలో కర్మను అధిగమించిపోగలమనుకోవడం పొరపాటు. పనులు చేస్తూ ఉన్న కొద్దీ మనసులో అంచెలంచెలుగా పరిపూర్ణ వైరాగ్యం ఉదయిస్తుంది. ఈ వైరాగ్యమే మనలను భగవనుభూతి స్థితిలో తోడ్కొని వెళుతుంది. కానీ 24 గంటల పర్యంతం జపధ్యానాలు అనుష్ఠించగలరు కానీ అని మాతృదేవి చెప్పింది, వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ కాలంలో ప్రజలు మనోస్థితులను ఇది ఉన్నారు కదా, కనుక సేవా సాధన మనలో పలువురు జీవితాల్లో జరిగి వాటి గురించి చెప్పుకుంటున్నారు. సేవాభావం ఉండాలి, ప్రతి ఒక్క సేవ చేయాలని ఉండాలి అందరికీ చెబుతూ అందరికీ పరిహారం కూడా తెలుపుతున్నారు. సేవ ఎలా చేయాలో, సేవకి ఎలా సాధన చేయాలో అని చెప్తున్నారు. ఆమె మొదట్లో అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. తర్వాత కొన్ని రోజులకి ఇదేనా అనుకుంటారు. నళిని తలా తాక అంతు పట్టక గంతలేస్తారు.
తర్వాత అంతా పోతుంది. ఉన్న కాస్త ప్రశాంత కూడా కోల్పోయి పనికి మాలిన ఆలోచనలతో సతమతవుతారు కొంతమంది. అందువల్ల సదా పనుల్లో నిమగ్నై ఉండి మనసును చిందరవందరపరచకుండా ఏకాగ్రం చేసుకుని ఏదైనా పనిలో నిమగ్నమై ఉండండి. అవి ఏం చెప్తారంటే ఎప్పుడు కూడా ఒక సాధన చెయ్యండి. ఒక పూజ చేసినా, ఒక జపం చేసినా సరే ఎప్పటికీ దానిలోనే ఉండిపోండి. కాసేపు అది, కాసేపు ఇటు, కాసేపు ఇటు ఉండద్దు అని చెప్తున్నారు. దానిలోనే నిమగ్నమై ఉండండి. అట్లా ఆ రంగా ఉన్నట్టయితే మీరు నిరంతరం మనసును పనుల్లో నిమగ్నమైనప్పుడు అది 2 రకాలుగా పనిచేస్తుందట మనల్ని. ఎట్లా? భగవద్ అనుభూతి వైపు తోడుకెళ్తుంది. ఆ భగవంతుడు ఉన్నాడు, నేను భగవంతుడు సేవ చేస్తున్నాను, భగవంతుడు నా దగ్గరే ఉన్నాడు అని ఆ భావం వచ్చేస్తుంది. అంతే చెప్పారు. ఎప్పుడు కూడా చురుగ్గా ఏదో పనిలో నిమగ్నమై ఉండాలి. అందుకే ఎప్పుడు లేజీగా ఎక్కడంటే అక్కడ వరకు కూర్చోవడం, పడుకోవడం అలా చేయకుండా ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉండాలి. ఏదో పని చేస్తున్న పని పాట లేకుండా ఉండకుండా ఎప్పుడు ఏదో ఉండకూడదు. ఎందుకంటే సోమరితం వచ్చేస్తుంది లేకపోతే. అందుకని నానా రకాల దురాలోచనలు కూడా వస్తాయి. ఏమి లేకపోతే పని లేకపోతే ఆపితే. కనుక ఎడతెరిపి లేకుండా పనుల్లో నిమగ్నమై ఉంటే వల్ల మొదటి మనసు దూరాలోచన రాకుండా ఉంటాయి. ఎప్పుడు ఏదో పని చేసుకుంటా భగవన్నామం చెప్పుకుంటూ ఉంటే మనసులు దురాలోచన రావుట. రెండవ స్థితి ఏంటంటే పని చేయడం మూలంగా కర్మబంధాలు పని చేయడం వల్ల కర్మబంధాలు ఏమైనా ఉంటే ఆ బంధాలు కూడా పోతాయి, విడిపడిపోతాయి. ఏ పని చేయని స్థితిలో ఉంటే కర్మ అధిగమిస్తుందట. అందుకనే అనుకోవడం పొరపాటు. అధిగమించుకోవడం పొరపాటు. పనులు చేస్తున్న కొద్దీ కూడా మనసులో అంచెలంచెలుగా పరిపూర్ణ వైరాగ్యం వస్తూ ఉంటుందట, ఉదయిస్తుంది. అందుకని ఆ వైరాగ్యం మన భగవంతుని బుద్ధి స్థితికి తీసుకెళ్ళదు. అందుకని ఎప్పుడు కూడా మనం ఏదో పని చేస్తూ ఉండాలి, పని లేకుండా ఉండకూడదు. అబ్బా నాకేం పని లేదు వాడు అనుకోండి. ఏ పని లేకపోతే మనం భగవన్నామని చెప్పుకుంటూ ఉండాలి. పనులు అన్నప్పుడు మాతృదేవి సూచించేది నిత్యం చేసే పనులను గుర్తుంచుకోవాలి. చిన్న పని అయినా, పెద్ద పని అయినా మనస్ఫూర్తిగా చేయాలి. ఆరాధనా పూర్వకంగా, వినమ్రత భావంతో నిర్వర్తించాలి. ఇల్లు ఊడ్చి చీపురు కట్టను విసిరివేసిన ఒక భక్తునితో మాతృదేవి ఇలా అన్నారు. ఏమిటి పని పూర్తి కాగానే ఇష్టమొచ్చినట్టు విసిరివేయడమా? విసిరివేయడానికి ఎంతసేపు పడుతుందో దాన్ని యథాస్థానంలో ఉంచడానికి అంతేసేపు పడుతుంది. చిన్న వస్తువే కదా అని దాన్ని నిర్లక్ష్యం చేయవచ్చు. నువ్వు దేనిని పరిపోషిస్తున్నావో అదే నిన్ను పోషిస్తుంది. ఆ చీపురు కట్ట మళ్ళీ నీకు ఉపయోగపడదా? అంతే కదా! అది కూడా కుటుంబంలో ఒకటి. ఆ విధంగా చూసినా కూడా దానికంటూ ఒక చోటు ఉంది. ఒక వస్తువుకు ఇవ్వవలసిన మర్యాద ఇవ్వవలసిందే. చీపురు కట్టను కూడా మర్యాదగా దాని స్థానంలో ఉంచాలి. ఎంత చిన్న పనైనా మనస్ఫూర్తిగా మర్యాద మన్ననలతో నిర్వహించాలి. అది చిన్న విషయం అనుకుంటాం. చిన్న విషయాన్ని ఎంత పెద్దగా చెప్పారు చూడండి. అంటే నాది ఇప్పుడు పనులు అన్నప్పుడు మొదటి సూచన నిత్యం చేసే పనులే. పెద్ద గొప్ప గొప్ప పనులు ఏం కాదు. నిత్యం చేసే పనులనే చిన్న పనైనా పెద్ద పనైనా మనస్ఫూర్తిగా చేయాలి. ఆరాధన పూర్వకంగా చేయాలి. వినమ్రతాపూర్వకంగా చేయాలి. అంటే నేను ఇది చేస్తున్నాను అని చెప్పి. అట్లాగే ఇల్లు ఊడ్చి చీపురు కట్టను ఏం చేస్తాను? ఇల్లు ఊడ్చేసేసి చీపురు కట్టను ఊడ్చేసి అయిపోయింది, దాని పని అయిపోయింది, గిరాట్ వేసేస్తే రేపు మళ్ళీ అక్కడికి వెళ్ళి పరిగెత్తుకు తెచ్చుకోవాల్సి వస్తుంది. అందుకే మాతృదేవి అలా ఆయనతో అన్నారట. ఎవరైతే ఒక భక్తుడు విసిరేశాడో, ఏమిటి పని పూర్తిగానే ఇష్టం వచ్చినట్టు విసిరివేసామా? మరి విసిరివేయడానికి ఎంతసేపు పడుతుంది? దాన్ని యథాస్థానం ఉంచడానికి కూడా అంతేసేపు పడుతుంది కదా అని. చిన్న వస్తువే కదా అని చెప్పేసి దాన్ని నిర్లక్ష్యం చేయవచ్చా? నువ్వు దేన్ని పరిపోషిస్తున్నావో అదే నిన్ను పోషిస్తుంది. నువ్వు రేపొద్దున చీపురు లేకపోతే నువ్వు ఆ పని చేయలేవు కదా. ఆ చీపురు కట్ట మళ్ళీ నీకు నీకు ఉపయోగపడదా? మళ్ళీ ఇవాళ అయిపోయిందా? రేపు మరి ఇల్లు ఉడవాలంటే మళ్ళీ రేపు ఆ చీపురు కట్టి తీసుకురావాలి కదా. మరి దానికి కూడా ఒక రెస్పెక్ట్ ఇచ్చి ఒక ప్లేస్ ఏ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ లో పెట్టాలి కదా. మరి అది కూడా ఆ కుటుంబంలో ఒకటి. ఈ విధంగా చూసినా కూడా దానికంటే ఒక చోటు ఉంటుంది. ఆ వస్తువుకి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాల్సిందే. అందుకని చీపురు కట్ట కూడా మర్యాద దాని స్థానంలో ఉంచాలి అని ఎంత చిన్న పని అయినా మనస్ఫూర్తిగా మర్యాదగా ఉండాలని చెప్పడం అమ్మ నిజంగా గొప్ప విషయం చెప్పింది.